హలో, హలో, సిఐ రాము గారా సార్ మాట్లాడుతున్నారు? చెప్పండి ఎవరు? నమస్తే సార్, నేను ఎల్లుపల్లి టీచర్ పల్లవిని మాట్లాడుతున్నా సార్. మా ఊళ్ళో పేకాటగాళ్ళు ఎక్కువయ్యారు సార్. పేకాట మోజులో పడి సంసారాలు నాశనం చేసుకుంటున్నారు సార్. సరే అమ్మా, నేను మా ఎస్ఐతో మాట్లాడి యాక్షన్ తీసుకోమంటాను. పోయిన వారం ఎస్ఐ చరణ్ రాజు గారికి కంప్లైంట్ చేసినా ఏం యాక్షన్ తీసుకోలేదు సార్. మీకు ఏ విషయం మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను, మీరేం టెన్షన్ పడకండి. సరే అమ్మా. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే. సార్ ఆ చెట్టు కింద సార్ వాళ్ళు కూర్చుండేది. మనం అట్లా తిరిగినాం కదా చెట్టు మొన్న లేరు సార్, ఇవాళ పోతే దొరుకుతారు వాళ్ళు మనకు. ఉన్నారంట ఇప్పుడు అన్నే ఖచ్చితంగా ఉంటారు అక్కడ. సార్ ఫోన్ చెప్తాను. జైలు ఎత్తురు సార్, ఏందో ఏమో. హలో, ఏమయ్యా ఎస్ఐ? సార్ నమస్తే సార్. మీ ఏరియాలో పేకాటరాలు ఎక్కువైపోయారట, కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదట, ఏంది సంగతి మరి? సార్ ఇక్కడనే ఉన్నాం సార్, ఈ అవుట్స్కట్స్లో ఉన్నాము. చిన్న ఆ సంజయ్ వాడేవాడయ్యా, ఆ పంతులమ్మ నాకు ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తుంది. ఆ సంగతి ఏందో చూడు జరా. సార్ యాక్చువల్గా ఇప్పుడు అదే పనిలో ఉన్నాం సార్. ఇవాళ మాకు నమ్మదగ్గ సమాచారం మేరకే ఆల్రెడీ అవుట్స్కట్స్కి వచ్చాము. ఈ పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. డెఫినెట్గా పట్టుకుంటాను సార్ నేను ఇవాళ. సరే మరి చూడు అదేందో సంగతి. సార్ ఏదేమైనా కానీ 24 అవర్స్లో మీ ముందు వస్తా సార్ నేను వాళ్ళ. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ పంతులమ్మ నుంచి మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. ఓకే సార్. సరే మరి ఉంటా. రైట్. నమస్తే. సార్ సిఏ గారు ఏమంటారు? ఇంకేమంటాడు దూలం, వారం రోజులు అవుతుంది వాడిని ఎవరిని ఇప్పటి వరకు పట్టుకోలే అంటాడు. ఈ మేడం మళ్ళీ ఫోన్ చేసినట్టున్నది సార్కు. ఆల్రెడీ మనకు చెప్పింది కదా, మళ్ళీ ఆయనకి ఎందుకు పెద్ద ఆయనకి చేసుడు. పేకాట ఆటోళ్ళు ఎక్కువయ్యారు సార్, మనం పట్టించుకుంటాం ఏమనుకొని సార్ చెప్పినట్టుంది సార్. కానీ ఏదేమైనా దూలం, ఇవాళ ఈ పోకిరిగాలని పట్టుకొని ఒక్కొక్కరిని మక్కర ఏదన్నా పట్టుకుందాం సార్ ఇలా. ఏరా ఏ తొందరగా చెప్తున్నా. అవురా, మన గ్యాంగ్ లా ఇంకిద్దరు కనబడతలేదు ఏంద్రా ఇవాళ? పని కొడుకు పుట్టిందనేసి హాస్పిటల్ పోయింది కాదనే. ఏంద్రా కొడుకు పుట్టిండా? ఎవరికి? రమేష్ గానికా సురేష్ గానికా? రమేష్ గారికి. అబ్బని కొడుకు పుట్టిండా అయితే? అవునే. అరే రమేష్ గారికి కొడుకు పుట్టిండట్రా. పోదాం, దావత్ అడగాల్సిందే మరి. కంపల్సరీ అడుగుదాం. అరే అన్న పోలీసులు మన మీద కండేసిల్లు అంట కదనే. వీడే ఉన్నారా? అరే ఈ ఊర్లకు పోలీసు వాళ్ళు మస్తు మంది వచ్చిర్రు, మస్తు మంది ట్రాన్స్ఫర్ అయిపోయారు. మనం ఎప్పుడన్నా దొరికినావురా? ఏమనుకుంటున్నారా మనం అంటే? అబ్బర కొడుక అచ్చిర్రా.
అబ్బా కొంచెం మిస్ అయ్యారా, మిమ్మల్ని ఎక్కడ ఇడిచి పెడతారా? కొడుకులు తప్పించుకున్నారా? దులం వాళ్ళ సంగతి గోడ దుంకిపోయారు సార్. ఆ, అటు పోతుంది సార్, అటు బాగా దూరం ఉన్నా. కొద్దిగా ఇస్తారా కొడుకులు? దొరుకుతుంది సార్, కొంచెం మిస్ అయింది. అయిపోయిందిరా, దొరికిరా అనుకున్నా నేను కూడా. దొరుకుతారు సార్, వాళ్ళు ఎటు పోతారు? దులం ఇప్పుడు మళ్ళీ సిఐ గారు అడిగితే ఏం చెప్తామే? ఏదో ఒకటి చెప్తాను సార్, ఏమున్నాయంట మీరు వారి 24 గంటలలో తీసుకొచ్చి ముంగట పెడతా అన్న కాదా? ఏ అటు పోతే దొరుకుతారు సార్. హోం పారి వాళ్ళకి అక్కడ ఉంటారు, మనకు తెలుసా అడ్డది. బండి తీరు పోదాం. అమ్మాయి కొడుకులు దొరికేదాకా పెద్ద వాళ్ళు అడ్డ తెలుసు సార్, వాళ్ళు ఎక్కడ పోతే అక్కడికి ఫలానా కాడికి పోతారు. దొరుకుతారు వాళ్ళు. తీరు బండి తీరు. పోనీ సార్, పోనీ పోనీ. అక్కడ పోనీ. ఇవాళ అయితే ఆట నాదేరా. అరే నాకు అర్థం కాదు, గా పోలీసులకు మనం దొరుకుతాం ఎక్కడన్నా. మనం ఎప్పుడైనా దొరికినావా అని? అవునట మరి. గంతెత్తు గోడ దూకిను డైరెక్ట్ అరుణు చిన్నప్పుడు గోడ దుంకులు అలవాటు రానికి. బాలే ఉన్నావన్నా నువ్వు. నాకు గోడలు దునుకుడు నువ్వే నేర్పినావు కదనే. అరే ఈ మాటలు బంద్ చేయలే, పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని వచ్చినాం కదా, మరి దావత వాళ్ళు ఇస్తాలే. అరే రమేష్గా, నీకు దావత్గా అన్నారా? పోలీస్ స్టేషన్కి పోయి అడుగుపోరా, అక్కడ మా వాళ్ళు ఉంటారు, మంచి దావత్ ఇస్తారా, మంచి దావత్ ఇస్తారా. అరే వాడు చెప్పినట్టు పోయావు, ప్యాంట్ల తొండలు జరగొడతారు. అరే ఈ అడ్డేదో మంచి ముద్ర, మనం ఇక్కడనే రోజు ఆడం, ఇప్పుడు దొరకం. అవునా, నిజమే. అక్కడ తప్పించుకున్నాం, ఇక్కడికి వచ్చినాక మన పిల్లలు తెలిసినాక రాకిడిచి పెడతారు. అన్నా మా ఇద్దరికైతే పెళ్లి లేదు, పెటాకు లేదు, మాకు ఏ రంది లేదే. ఈ అవ్వ ఇగో షో. ఎప్పుడు నీదేనా రాడా? మరి ఏమనుకుంటున్నారా, సంజుగాడు అంటే ఆటగాడు. పోలీసులు వీళ్ళు మళ్ళీ వచ్చినట్టున్నారే. మా పిల్లని చూస్తే షాప్ పోయిందని గొల్లు చెప్తాను. దులం ఇగో ఆ తెల్లంగి పూల అంగొట్టాడు చూడు, వాడు మొద్దోడు ఎట్లా దొరుకుతాడు. ఊరుకో. అరే ఆగరా, అరే ఏం ఊరుకోరా అది. అరే నువ్వు ఆగరా, నేనేమన్నా ఆగరా. ఏయ్ ఆగా. ఊరికి నా లుంగి చూసిపోతుంది, ఏమో నాయమ్మడు పడ్డాడు. ఓ మనిషి ఏడికెళ్ళినావు? చెటప్పుడు 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో మిరపకాయలు పట్టుకరా. వినబడతాందా? ఆగే నువ్వు నాయమ్మడు పోలీసులు పడుతున్నారు, నువ్వు టమాటాలు పచ్చిమిరకాయలు తెమ్మంటావు, నువ్వు నాయనకు పోలీసులు పడ్డారు వాళ్ళు. నువ్వు ఆగు, నేను తర్వాత ఎత్తాగా ఆగు. ఊకే ఫోన్ చేస్తాను. నాయమ్మడు పట్టడండి పోలీసు ఆయన. ఈ పోలీసు ఆయన అరే మీరు పత్తాలు ఆడుకుంటే మమ్మల్ని పరిచయం చేస్తున్నారు కదరా. సార్ నీకు దండం పెడతా సార్, నాకు పత్తలాడు రానే రాదు సార్. వాళ్ళు ఆడమంటే మేము అట్టు కూర్చున్నా సార్, దోస్తాను మీద. నాకు రాదు సార్, పత్తలాడే నాకు రాదు సార్. ఏంటి బాబన్నా? పత్తలాడే నాకు రాదు సార్. అవునా, నిజమా? నీ కాలు మట్టుండే సార్, నాకు దండం పెడతా. పిల్లం పిల్లలు ఉన్నారు సార్, నాకుండగా సార్. ఈ పత్తాలాడే నాకుండగా సార్, నాకు రాదు సార్.
దండం పెడతా సారు, ఇడిచిపెట్టు దండం పెడతా. నా పిల్లని తెలిస్తే నన్ను రాక్తా సారు, నేను ఇంటికి కూడా రాని సారు, నీకు దండం పెడతా సార్, నన్ను ఇడిచిపెట్టు సారు, నన్ను ఇడిచిపెట్టు సారు. అరే ఇయ్యాలని నిలిచిపెడతా గాని రేపు వాళ్ళు ఎక్కడ పట్టాలాడుతారో నాకు చెప్పాలి. సారు నీకు దండం పెడతా సారు, నీకు దండం పెడతా. వాళ్ళు ఎక్కడైనా నేను చెప్తా, నీకు చెప్తా. సార్ సార్ పడేసి రేపది చెప్పు మరి. చెప్తా చెప్తా సార్. నాడు హలో, ఏమయ్యా చరణ్? సార్ నీకేం చెప్పినా నేను? ఆ సంజయ్ గారిని లోపలేమని చెప్పిందా? ఇవాళ కంపల్సరీ. ఏందయ్యా ఈ టీచర్ అమ్మతో నాకు టార్చరు? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 24 గంటలలో వాడిని బొక్కలేయాలి. ఓకే సార్. ఊళ్ళో మళ్ళీ ఎవడు పేకాట ఆడాలంటే గట్టి పడాలి. ఓకే సార్. నాకు ఏ సంగతి మళ్ళీ 24 అవర్స్లో అప్డేట్ ఇవ్వాలి. ఈ సంగతి మళ్ళీ నా దగ్గర రావద్దు. ఓకే సార్. ఉంటాం అలా. దులం సార్ ఈ పేకట గ్యాంగ్తో పెద్ద తలకినొప్పి అయిపోయింది. ఈ సంజుగాడు అని గ్యాంగు ఇప్పటికి 2 సార్లు తప్పించుకొని పోయారు. ఏం చేద్దామంటావు? ఎట్లా దొరకాలి వీడు? ఏం లేదు సార్, నేను ఇంతకుముందు పక్క మండలంలో చేసినప్పుడు ఆ ఊళ్ళో ఈ ప్యాకెట్ రైలు బాగా శతాయించోళ్ళు మారు వేసాలు పోయేటోని దొరకబట్టేటోని. మీరు పోయినప్పుడల్లా సైరన్ వేయబడుతుంది, వాళ్ళు ఉరకబడుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయరు సార్, ఖచ్చితంగా దొరుకుతారు వాళ్ళు. నువ్వు సూపర్ దూలం, అసలు ఎక్సలెంట్. చలో ఇదేదో బాగుంది, చేద్దాం ఈ సార్. దెబ్బతో ఒక్కొక్కరిని దొరకబట్టారు సార్, మక్కులు సాపేయాలి ఒక్కొక్కరిని. అది సంగతి చెప్దాం. నువ్వు ఒకసారి కనుక్కో ఇవాళ 7:30. ఇలా వాళ్ళ దోస్తులకు ఫోన్ చేస్తా సార్. చేసి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు వీడు ఎక్కడ ఆడతాను ఏం కదా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. నువ్వు జల్దీ ఆ పని మీద ఉండు, ఓకే బయలుదేరా. సార్. నువ్వు కనుక్కో. వీళ్ళు తెలుసుకుంటా సార్. అబ్బా ఈ అవ్వ మనం అయితే భలే ఆట ఆడుతున్నాం రా. కానీ పోలీసు వాళ్ళు ఏంది రా అవ్వ మన వెనక పడుతుర్రు. ఎక్కడ ఆడితే అక్కడ వచ్చి మన అడ్డ దొరకబడుతుర్రు. ఈ అవ్వ అన్న ఈ అడ్డ అయితే దొరకదు కానీ ఈ భూమి నాదేనే, ఈ ప్లేస్ ఓన్లీ తెలియదు అసలు. ఏమోరా బై, ఈ అవ్వాయిలతో పెద్ద రపరపు ఉందిరా బై. ప్రశాంతంగా ఆడుకొని తెలియరు. సరే నేను టాయిలెట్ పోయేస్తాను, టాయిలెట్ పోయేస్తాను. ఆట ఆడరా అంటే ఇప్పుడే టాయిలెట్ వస్తుందా? టాయిలెట్ ఈడోడు. వస్తా, టాయిలెట్ పోస్తాను. సరే మామ ఎయ్ నువ్వెయ్. గమ్మతున్నాడు కదనే. ఆడ గంతే అని చూస్తలేమారా గంతే. అరే మొన్న ఆయన వెనక పోలీసు వాళ్ళు పడ్డర్రా. అమ్మతోడు ఉరికించుకుంటా కొట్టి రాండి. డౌట్ కొద్ది ఏంటంటే వాడు ఏమోరా బై, ఆయనకి ఎన్నర రాంది ఇప్పుడే వస్తుందారా మరి. నీ అవ్వ నాకేదో డౌట్ కొడుతుంది. ఏ డౌట్ లేదు ఏం లేదు. ఎయ్యరా ఎయ్. ఇంద్రయ్యలు ఎన్నెంటే ఊకపోతాను. ఏ రాత్రి బీర్లు బాగా అయినాయి, అందుకే ఊకొస్తుంది. ఏం చేయమంటారా? అయితే రా అయితే బీర్లు అయితే గట్లనే అవుతాయి. అవురా సరే గాని మొన్న నువ్వు పోలీసు వాళ్ళు బాగా ఉరికిచ్చిరారా కొట్టిరారా ఏమన్నా? ఏ ఉరికిచ్చు చిన్న ఉరుకులే దొరకలేని వెళ్ళాను, బతికిపోయినవురా? బతికిపోయినా. లేకపోతేనా చేపనట్టు రాకేటోళ్ళు. దొరకలే. అరే దొరకలే. అరే నిజంగా ఒకసారి ఊహించుకోరా. దొరకలే. చేపలు రాకెట్ చేపలు తెలుసా? ఇల్లు అరే ఇవాళ కూడా నాదే ఆటరా, నేనే గెలుతా. మేము ఆడలేదు ఇక. నేనే ఆట చేస్తారా? చెయ్యంగా ఓడద్దంటురా ఆడు. షో కొడతా కొడతా? నేను కొడతారా షో ఇవ్వాలి ఆ చూడు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. అగో ఇంతకు ఏ ఊరే మీరు? కొత్తగా కనబడుతున్నారు ఇక్కడ. మరి ఆడతారానే? పైసలు ఉన్నాయే? ఆడు కాదురా, మూలం పోలీస్ స్టేషన్ లో ఆట ఆడిస్తాం. సంజుగా లేరా, ఎన్ని రోజుల నుంచి తిప్పలు పెడుతున్నారా మమ్మల్ని? ఎవడన్నా కదిలిందంటే కాల్చి పడుతుంటా. బిడ్డ ఈ కప్పాయి ఏమ్రా, నన్నే ఆట ఆడిస్తావురా నువ్వు? మా బిడ్డ ఇంకే సంజయానికే ఇంకే
నోరు తెరిచావంటే కాల్చి పడదొప్తా బిడ్డ. మూసుకొని నడు. జీవకి ఎన్ని తిప్పలు పెట్టినావు రమ్మంలో నడు స్టేషన్ కు. అరే మనం రప్పించుకున్న పూలం కూడా అవి తీరా. ఆ ప్రాపర్టీ అంతా మడత పెట్టు. చల్ నడు. ఏయ్, అరే నడు బండి. నడు. అయినా సార్ మీరు గిట్ల వచ్చిర్రేం సార్ గీ డ్రెస్ లా? నువ్వు నడువురా. దొరకలేదు కాదురా మీరు. నన్నే ఉడిపిస్తావా? నన్నే ఆట ఆడిస్తావా? సార్ వాళ్ళకి మళ్ళీ ఒక రౌండ్ ఏంటి సార్? నమస్తే సార్. నమస్తే సర్పంచ్ సార్. బాగున్నారా? ఏం సార్ ఇట్లా వచ్చిర్రు? బాగున్నా సార్ అంతా? అంత మంచిదే. ఈ ఎటు వస్తాం సార్? మా పిల్లని పట్టుకొచ్చాడు కానీ వాళ్ళేమో తక్కువ సార్. మొదలైనా పర్వాలేగా. ఏంద్రా ఏమింద్రా మంచి పని మీకు. కోటింగ్ పడదారా రాత్రి మంచిగా? ఎన్నిసార్లు చెప్పినా వింటారా మీరు? మీ తల్లిదండ్రులు మీ పెళ్ళాలేమో అక్కడ బాధపడతారు. మరి ఇద్దరికి పెళ్లి కాలేదు సార్. పని లేదు ఏమని లేదు వాళ్ళిద్దరికి. ఏం పని లేదు, పత్రాలు పెట్టుకున్నారు. రేపు పోరిని కూడా ఎవరు ఇస్తారు వాళ్ళకు. మేము చేస్తాను పెళ్లి. పెళ్లి చేయరు మీరు, గట్టిగా చేయరు. రే నువ్వు చేసుకుంటే 10 రూపాయలు వస్తాయి. ఏం పని నీకు ఇది వదిలిపెట్టి? మీ భార్య చూడు మస్తు బాధపడుతుంది ఇంటికాడ. మీ ఇష్టం రా భయ్. నేను ఈసారి తీసుకోపోయినా నేను మంచిగా మళ్ళీ కోటింగ్ ఇవ్వని చెప్పడానికి వస్తా సార్. ఉండని సర్పంచ్ సార్. ఒక్క 4 రోజులు వాళ్ళ పెళ్లి గట్టిగా చేస్తూ. అరే ముప్పు తిప్పలు పెట్టిరు మమ్మల్ని. నా సర్వీస్లో మా సిఐ గారు ఇన్నిసార్లు అసలు నాకు ఎన్నడూ కూడా అంత ఫైట్తో ఫోన్ చేయలే. అరే ఏం బేదారది పాపం. మా దూలంలో అయితే ఒకటే ఊరికిచ్చుడు. గల్లీలలో ఎంత తిప్పల పడ్డాడు ఆయన. ఆయన వయసుకు ఆయన ఏజ్కు పాపం కొంచెం ఉరికిచ్చిర్రా. మన సంజీవానికి తాట తీయాలి సార్. ఉండని మీరు ఏమనుకోకూడదు దయచేసి. ఒక్కసారి మీరు ఎప్పుడు అన్నా నేను ఏది కాదనిలే. ఈసారి మాత్రం ఉండదు. ఏమంటారా? ఉంచమంటారా తీసుకోమంటారా? ఏం వాడిని అడిగేది? వాడు 4 రోజులు వాడిని పెళ్లి చేసి తోలుతారు. ఊళ్ళో ఇజ్జత్ పోతుంది. మిమ్మల్ని చూసి ఇంకో నేర్చుకుంటాడు. ఏం పని ఇది? ఎస్ఐ గారు మీరు చెప్పేది కరెక్టే. వీళ్ళ వాస్తవానికి వీళ్ళని చూసినట్టయితే మాత్రం వదిలిపెట్టదు. కానీ వాళ్ళు ఊరు పిల్లలు సార్. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ భార్యలు కూడా బాధపడుతున్నారు. సరే సిఐ గారు కూడా ఇంటెన్షన్లో ఉన్నారని నేను విన్నాను. నేను సిఐ గారితో మాట్లాడతాను సార్. మీరు కొంచెం చూడండి. సర్పంచ్ గారు మీకు తెలియదు ఏముంది. ఇప్పుడున్న సమాజంలో యూత్దే ముఖ్యమైన పాత్ర. అట్లాంటి యూత్ ఇట్లా నాశనం అవుతా అంటే మేము చూసుకుంటే ఎట్లుండాలి చెప్పుది. వాళ్ళు ఖరాబ్ కావద్దు, వాళ్ళు బాగుపడాలనే కదా మా తాపత్రయం కూడా. లేకపోతే ఆ పురాల మీద మాకు ఏమన్నా పగన? కరెక్ట్. మీరు కూడా ఆలోచించుది. ఎస్ఐ గారు మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే ఊళ్ళో అక్కడక్కడ గంజాయి ఈ పత్తలాడితోటి యూత్ చెడిపోతున్నారు. మీరు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. కాకపోతే ఈ ఒక్కసారి నా ముఖం చూసి వదిలిపెట్టండి. నేను సిఐ గారిని రిక్వెస్ట్ చేస్తాను. మళ్ళీ ఇటువంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. ఏమంటారా? నేనే దొరకవాటి తీసుకొచ్చి స్టేషన్లో చెప్తా. ఇంకొకసారి నా దృష్టిలో పడతాయి. అర్థమైందా సార్? సిఐ గారితో మాట్లాడతాను. ఏం మేస్త్రి నువ్వు ఏందా? నువ్వు బుద్ధి ఉందా? పీజీ చదువుకున్నావు ఏంటి? లేదు నేను చూసి ఇంకో నేర్చుకుంటారు. సో ఇప్పటి వరకు మా ఏసీఆర్ ఛానల్లో వచ్చినటువంటి వివిధ చిత్రాలను చూసి మీరు ఆదరించినట్టే, అదే విధంగా ఇప్పుడు కూడా వస్తున్నటువంటి మా మంచి చిత్రం, మంచి కామెడీ ఉన్నటువంటి మంచి చిత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. సో ఇదే విధంగా మళ్ళీ కూడా మా చిత్రాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటూ ఏసీఆర్ మూవీ ఛానల్ సబ్స్క్రైబ్. ఆ గంట మాత్రం గట్టి కొట్టండి. గంట. థ్యాంక్ యూ.